Got a great business idea? Give it a domain name from GoDaddy. Every order comes with our effortless AI experience, GoDaddy Aero, which will generate a logo, landing page, and more for you in just a few clicks. With our award-winning support, హలో. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ప్రభు మనల్ని ప్రేమించి మరొక శుక్రవార దినమున ఆయనకు ఆవరణంలో ఆయన ఆరాధించడానికి మనందరికీ ఇచ్చిన యొక్క అమూల్యమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. వాక్య పట్టణము యెషయా 61వ అధ్యాయము 1 నుండి 8 వచనం వరకు బ్రదర్ అవినాష్ గారు వచ్చి చదవవలసిందిగా కోరుచున్నాను. యెషయా 61వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు. యెషయా గ్రంథము 61వ అధ్యాయం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖక్రాతులందరినీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అనే మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన స్థలములను నూతనముగా స్థాపింతురు. తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. అన్యులు నిలవబడి మీ మందలను మేపెదరు. పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. వారి ప్రభావమును పొంది అతిశయింతురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తమ పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము. ఒకడు అన్యాయముగా ఒకరిని సొత్తు పట్టుకునడం నాకు అసహ్యము. సత్యము బట్టి వారి క్రియాఫలములు వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. ఈ వాక్యం దేవుడు దీవించును. సహోదరుడు ప్రభునాను వందనాలండి. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అనేక వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
అందరం కూడా దేవుని స్థానంలో ఉన్నాం, దేవుని సన్నిధానంలో ఉన్నానికి తలలో వంచుకుందాం. ప్రారంభం ప్రార్థన చేసుకుని ప్రభు మన మధ్యగా ఆహ్వానించి ప్రభువుని ఈ యొక్క జన్మదిన వేడుకలలో ఈ సంవత్సరం ఆకార నెలలో మన జీవితంలో సంతోషం అనుగ్రహించాలని, మన సంఘంలో అనేకమైన గొప్ప కార్యాలు జరగాలని, మన కుటుంబంలో సంతోషమైన కార్యాలు జరిగించాలని ప్రభువును మనం వేడుకుందామండి. మన మధ్యనకు మన ప్రభువును ఆహ్వానిద్దాం. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఎవరు నిశ్శబ్దంగా ఉండొద్దండి. ప్రభు మనల్ని ప్రేమించి ఈ సంవత్సరం ఆకార దినాల్లో నడిపిస్తున్నాడు కనుక మీరందరూ కూడా ఆత్మతో సత్యముతో ప్రభువుని మన మధ్యకు ఆహ్వానించి, ప్రభువా మీరు మా మధ్యన సంచారం చేయండి, ప్రభువా మీరు మా మధ్యన సంచారం చేస్తే మా స్థితిగతులు మారిపోతాయని గ్రహించమని అందరం అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఖాళీ హృదయములతో వచ్చి ఉన్నావేమో సహోదరి సహోదరుడా, ఖాళీ హృదయములతో వచ్చి ఉన్నావేమో సహోదరి సహోదరుడా, హృదయముతో చక్కని వర్తమానం విని నువ్వు సంతోషముగా తిరిగి నీ గృహానికి వెళ్ళాలి. ఆ సంతోషము నీలో కలగాలంటే ప్రభువా మీరు మా మధ్యకు రండి అని మీరు ఆహ్వానించాలి. మా హృదయమును తెరవమని ఆహ్వానించాలి. ప్రభువా నా స్థితిగతులు మార్చమని అడగాలి. విత్తుచున్న వర్తమానాన్ని నేను విని సంతోషించి ఆనందించే భాగ్యాన్ని నాకు దయచే ప్రభువా అని అడగాలి. ఈ సంఘ ఆవరణ చుట్టూ మీ పరిశుద్ధమైన దూతలను కావరుంచమని అడగాలి. ఈ సంఘములో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యము నీకు మహిమకరముగా నాకు ఆశీర్వాదకరముగా జరిగించమని అడగాలి. సంగమా, ఎవరు నిశ్శబ్దంగా ఉండొద్దండి. ప్రారంభ ప్రార్థన సంఘానికి ఎంతో ముఖ్యము. ఈ ప్రారంభం ప్రార్థన ఈ సంఘంలో బలపడాలంటే మనం బలముగా ప్రార్థించాలి. ప్రార్థన వలన బలపడతాం, ప్రార్థన వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయి, ప్రార్థన వల్ల ఆత్మీయ మాటలు మనం వినగలగము. కనుక ఈ ప్రారంభ ప్రార్థనలు మనకి ఏది అవసరమో అది అడగమని అడుగుచున్నాను. ప్రియ సంగమా, దేవుని బిడ్డలరా, అందరం కూడా ప్రార్థనలు ఏకేవిందాం. ప్రార్థనకు ఏవించి ఈ కార్యం అంతట్లో ప్రభు మహిమపరచబడాలని అందరం కూడా సంతోషంగా ఏకేవిందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు నా తండ్రి, జీవ కలిగిన దేవా, జీవాధిపతి అయిన నా ప్రభువా, మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది కోట్ల దూతలతో పొగడపడుచున్న నా తండ్రి, మాకు ఏది కావాలో అది ఇవ్వడానికి ఈ లోకానికి మానవునిగా వచ్చినందుకు నీకు వందనాలు. అయా పశువుల పాకులో మా కొరకు జన్మించినందుకు వందనాలు. ఈ లోకమంతా నిన్ను చాటుచున్న ఈ నెలలో అనేకమైన గొప్ప కార్యాలు మీరు చేస్తున్నందుకు వందనాలు. ఖాళీ హృదయములతో ఉన్న మమ్మల్ని స్తుతిపరుచుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు నాయన. జీవ కలిగిన దేవా, జీవాధిపతి అయిన నా తండ్రి, ఈ సంఘములను నా ప్రభువా 30 60 100 మీరు ఆశీర్వదిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రములు నాయన. సంఘంలో అనేకమైన కార్యములు చేస్తున్నారు నాయన. అయ్యా మరణానికి దగ్గరగా ఉన్న వారిని లేవనెస్తున్నారు ప్రభువా. అనేకమైన గొప్ప కార్యాలు చేస్తున్నారు ప్రభువా. అయ్యా తినడానికి ఆహారం లేక జీవితములతో ఆడుతున్న వారికి నా తండ్రి సమృద్ధమైన ఆహారాన్ని సంఘంలో దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. ప్రభా సంఘంలో అనేకమైన గొప్ప కార్యాలు మీరు చేస్తున్నారు నాయన. అయా బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇస్తున్నారు ప్రభువా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇస్తున్నారు ప్రభువా. సరైన దుస్థితి లేనప్పుడు దారిని చూస్తున్నారు తండ్రి. అయా నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నీ జీవం కలిగిన మాటలతో నా ప్రభువా ఈ సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఓపిక లేక బలము లేక ఉన్న వారికి ఓపికరిస్తున్నావు ప్రభువా. మాట్లాడే దేవుడు నాయన, మా స్థితిగతులు మార్చగలిగిన దేవుడు నాయన, మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప తండ్రి నాయన. గతించిన సంవత్సరం అంతట్లో మమ్మల్ని మీరు కాపాడినందుకు వందనాలు తండ్రి. దీవెన కలిగిన దేవా నీకు వందనాలు, రోషము కలిగిన దేవా నీకు వందనాలు. ఈ కాంపౌండ్ చుట్టూ మీ దూతలను కావరుగుంచండి. అయా సంఘాన్ని ఏర్పరిచిన కుటుంబాన్ని చుట్టూ మీ దూతలను కావరుగుంచండి. వారికి వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన. వాయిద్యములు వాయించుతున్న బిడ్డలను దీవించండి నాయన. చక్కగా తృప్తిగా వాయించడానికి సహాయం చేయండి నాయన. అయా వాయిద్యు నా తండ్రి ఈ సమయంలో ప్రభువా ఎవరైతే నా తండ్రి నాయన ఈ సమయంలో సిద్ధపడి ఉన్నారు ప్రభువా, ప్రతి ఒక్కరిని తయారు చేయండి. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో ప్రభువా సమాధానము సంతోషం దయచేయండి. ఆనందంతో కూడుకోవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిలో తగ్గింపు జీవితం దాయిచ్చేయండి. సంతోషంగా నవ్వుకోవడానికి కృప చూపించిన ఆయన. మా కష్టాలు సుఖములను తగ్గించే దేవుడు నువ్వు నాయన. ప్రతి ఒక్కటి నువ్వు అడుగుతున్నావు దేవుడు, మేము పొందుకుంటున్నాం తండ్రి. అడిగింది ప్రతి ఒక్కటి ఇస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. అయా రానున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు తండ్రి. అయా మార్గ మధ్యలో ఉన్న బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభువా. తగిన సమయంలో స్థలానికి చేర్చండి నాయన. మీరు మహిమ పొందండి ప్రభువా. ప్రత్యేకమైన దీవుల వరకు కుమ్మరించండి నాయన. క్రిస్మస్ ఆశీర్వాదం కుమ్మరించండి తండ్రి. ఈ సంగమం దీవించి ఆశీర్వదించి ఈ కార్యక్రమంలో మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఈ క్రిస్మస్ దినములో ఉన్నాం.
ప్రియ సంగమ దేవుని బిడ్డలారా, ఈ నెల సంవత్సరం ఆఖరి నెల కనుక ప్రతి జీవితంలో ఏదో ఒక సాక్ష్యం ఉంటే ఉంటుంది. చెప్దాంలే వచ్చేవారం అనుకుని చాలామంది కూడా తప్పించుకునే రోజులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం వెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ సాక్ష్యం ఈ సంవత్సరంలో మనం చెప్పుకోలేము. మన వచ్చే కార్యక్రమాలు చాలా కుదింపు పడతాయి, సమయం సరిపోదు సాక్ష్యం పంచుకోవడానికి. కనుక మన జీవితంలో ప్రభు చేసిన మేలును తలంచుకుని అందరం కూడా చిన్నగా దేవుని మహింపరచాలి. పెద్ద సాక్ష్యం అవసరం లేదండి, 2 మాటలు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యాల సమయము, దయచేసి అందరూ వచ్చి సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా కోరుచు త్వరపడాలి. సాక్ష్యాలు లేవంటే ప్రభు మన జీవితంలో చేయట్లేదండి, చేస్తున్నాడు. మహింపరచాలి. నైనా రా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గతించిన కాలమంతా తన రెక్కల చాటును భద్రపరిచి నాకు ఈరోజు ఒక నూతన సంవత్సరాన్ని దయచేశాడండి. దాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. గతించిన కాలమంతా తన కృపలో, తన సన్నిధిలో నన్ను ఉంచినందుకు దేవాతి దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రాముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే లాస్ట్ ఇయర్ నాకు అసలు తెలియని ఫీల్డ్, డ్రైవింగ్ ఫీల్డ్ అనేది. నాకు 2 వీలర్స్ వెహికల్ నడపడం కూడా నాకు తెలియదండి. అయితే నాకు దేవుడు నూతన కార్ని ఇచ్చాడు. దాన్ని నడిపేటప్పుడు దేవుడు తన కృపలో నన్ను భద్రపరిచాడు. నేను ఫస్ట్ టైం కార్ తీసుకున్నప్పుడు సెకండ్ డేనే నేను ఫస్ట్ డే బాగానే నడిపేశాను. సెకండ్ డే ఈ కార్ కాదని ఇంతకు ముందు కారు, సెకండ్ డేనే నేను దాన్ని సిటీ బస్కి తగిలించేశాను. బంపర్ ఊడిపోయింది. చాలా భయపడ్డాను. వెనకాలే పోలీసు ఉన్నాడు. నేను వెళ్ళాలో నాకు తెలియక ఈ రోడ్లో వెళ్దామా అనుకుంటూ కన్ఫ్యూజ్లో నేను ఉన్నాను. పైగా నా సీట్ కూడా అడ్జస్ట్ చేసుకోలేదు, బ్యాక్ పెయిన్ ఉంది నాకు. కన్ఫ్యూజ్లో నేను ముందుకు వెళ్ళిపోయాను. వెనకాలే పోలీసు వచ్చాడు, దిగి ఏది కేసు ఏమీ అవ్వలేదు. కానీ తర్వాత నేను అంత ఇష్యూ అయితే క్లియర్ అయిపోయింది. కానీ తర్వాత 3rd డే నుంచి బండి నడపడం, తర్వాత రిపేర్ చేసి వచ్చిన తర్వాత చాలా భయపడ్డాను. నేను ఎవరు లేరు కాబట్టి సరిపోయింది, ఎవరైనా ఉంటే ఏమయ్యేది అనేసి. వాళ్ళని వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళి దించేసి మళ్ళీ వచ్చి పార్కింగ్లో పెట్టేసి నేను సింగిల్గా నేను బస్కి వెళ్ళిపోయాను. అలా ఒక 10 days అట్లాగే నడిపాను. బండి నడపాలంటే చాలా భయం అనిపించింది నాకు. సో తర్వాత దేవుడే సహాయం చేశాడు. ఎక్కడా తడబడకుండా ప్రతి విషయంలోనూ తన కృపను నాకు కనబరిచాడు. అంత మాత్రమే కాదండి, దేవుడు తన కృపలో లాస్ట్ ఇయర్ నేను ఫోన్ చెక్ చేసుకుంటుంటే మొన్న లాస్ట్ వీక్లో లాస్ట్ టైము January 6th నేను ఫిజియోథెరపీ డాక్టర్కి ఫోన్ చేశాను. ఆయన ఫోన్ చేశారు, నాకు మెసేజ్ చేశారు, రాజేంద్ర ఎలా ఉంది నీ బ్యాక్ పెయిన్ అనేసి. బాగానే ఉంది సార్, నేను ఐఎమ్ ఫైన్ అని చెప్పాను. అంటే అప్పటి నుంచి నేను మళ్ళీ ఆయనతో కాంటాక్ట్ అవ్వలేదు. ఈ ఇయర్ అంతా తన కృపలో నన్ను బ్యాక్ పెయిన్ లేకుండా కాచి కాపాడిన దేవాతి దేవునికి లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఎందుకంటే నేను బ్యాక్ పెయిన్తో చాలా సఫర్ అయ్యాను. మీరందరూ ప్రార్థన చేశారు, డాక్టర్ కాదు కానీ మీ యొక్క ప్రార్థనలు నన్ను నిలబెట్టాయి. దాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి సమస్త విషయాలు ఆయన సమృద్ధి కాపుదల దయచేయలాగిన మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అది మాత్రమే కాదండి, లాస్ట్ వీక్ మా మేనేజర్ పిలిచి, నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు, నీకు 2026లో మంచి ప్యాకేజ్ నేను ఇస్తాను, నువ్వు ఎక్స్పెక్ట్ చేయని దానికంటే నీకు మంచి ప్యాకేజ్ నేను ఇస్తాను అని చెప్పారు. అది చాలా హ్యాపీ అనిపించింది. దాన్ని బట్టి కూడా దేవుని నేను స్తుతిస్తున్నాను. దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. లాస్ట్ వీక్ కొంత సిక్ అయిందండి, ఆ విషయంలో కూడా దేవుడు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు సాయంత్రం మా ఇంట్లో క్రిస్మస్ క్యారల్స్ ఉన్నాయండి. మీరందరూ పేరు చెప్పిన నేను ఎవరిని ప్రత్యేకించి ఆహ్వానించట్లేదు. ప్రతి ఒక్కరు మన ఇంట్లో క్రిస్మస్ క్యారల్స్ అన్నట్లుగా ప్రతి ఒక్కరు సాయంత్రం జరిగే క్రిస్మస్ క్యారల్స్కి వచ్చి దేవుని స్తుతించవలసిందిగా కోరుచున్నాను. దేవుడు ఈ గొప్ప సాక్ష్యాన్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.
ఎవరు లేరండి? చాలా సంతోషం అండి. అన్న నిజంగా దేవుడు ఆయన కాపాడాడండి. ఎందుకంటే అండి గవర్నమెంట్ రూల్ ప్రకారంగా సెకండ్ డే బండికి ఏదైనా అవుతే లైసెన్స్ తీసుకుంటారు వెనక్కి. కానీ దేవుడు అండి, నిజంగా మన దేవుడు, నమ్ముకున్న దేవుడు, నిజమైన దేవుడు. హల్లెలూయా. నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే రెండో రోజునే ఆ స్థితి నుంచి దేవుడు కాపాడాడంటే రియల్లీ బ్లెస్సింగ్ బ్రదర్. నిజంగా నువ్వు చేసే హార్డ్ వర్క్, నిజమైన హార్డ్ వర్క్ అంటే ఆయన ఒక మాత్రం హార్డ్ వర్క్ కదండి. మేము మొన్న సంఘంలో ఏదో పని చేస్తున్నప్పుడు వచ్చాడండి సడన్గా. బ్యాక్ పెయిన్ తర్వాత చెప్తున్నాడండి నాకు. ఎలాగంటే మప్పు మొత్తం ఈ గుడ్డేసి నీళ్ళేసి అన్నీ తుడిసేసాడు అనమాట ఎక్కడెక్కడ పడతాయి. ఇంకా నాకు తర్వాత అన్న నాకు బ్యాక్ పెయిన్ ఉందని అంటున్నాడండి. లాస్ట్లో అయిపోయిన తర్వాత నాయన ఎందుకు నన్ను ఇలా చేసావు. నిజంగా దేవునికి వందనాలు. హల్లెలూయా. ఇంకెవరుంటే రావచ్చండి. లేని ఎడల ప్రత్యేకమైన పాటలకు సమయిస్తాం. మరి దయచేసి ఎవరికైనా సాక్ష్యం ఉందండి? ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరి ఈ 2025 సంవత్సరంలో ఇది నాది ఈ నెలలో ఆఖరి నడిపింపు. ప్రభు నన్ను ప్రేమించి ఈ సంఘంలో అనేక విధములుగా నన్ను వాడుకుంటున్నాడు. నా కుటుంబాన్ని దీవించి నేను సంఘ ప్రార్థన వల్ల, ఈ సంఘ ఆశీర్వాదాల వల్ల ఎన్నో ఆశీర్వాదాలు కూడా నేను పొందుకున్నాను. హల్లెలూయా. ప్రభు నన్ను ప్రేమించి ఈ స్థలంలో నన్ను నిలవబెట్టుకుని నెలలో ఒక వారం దేవుడు నాకు నడిపింపనే కార్యక్రమాన్ని అప్పచెప్పి, సంఘంలో ఎన్నో బాధ్యతలు, ఎన్నో పనులు కూడా అప్పచెప్పి, నాకు సమయం ఉన్నప్పుడు నేను వాటిని 100కి 100% చేసుకుంటూ ఈ సంఘంలో నేను నడవడానికి ప్రభు నన్ను ఆదరించి, నన్ను ప్రేమించి మీ మధ్యన ఉంచిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. హల్లెలూయా. ఈ యొక్క అవకాశాన్ని దేవుడు మనకు కల్పిస్తున్నాడంటే ప్రభువు మనల్ని వాడుకుంటున్నట్టేనండి. మనల్ని వాడుకోవాలంటే మనము రోజు కూడా ప్రార్థనలో ప్రభువా నన్ను వాడుకో, ఏదో రకంగా నన్ను నీ సన్నిధానంలో వాడుకో, ఏదో రకంగా నన్ను నీ సన్నిధానం నిలబెట్టుకొని మనం అడగాలండి. అడిగినప్పుడు ప్రభువు ఏదో రకంగా నిన్ను వాడుకుంటూనే ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ సంవత్సరంలో నన్ను ఈ డిసెంబర్ నెలలో ఈ యొక్క సంవత్సరం అంతట్లో కూడా వాడుకుని మరొకసారి దేవుడు నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు. అలాగే సంఘ పెద్దలకు, సంఘ కాపరి గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో నన్ను ఆదరిస్తూ నా వెన్నెతోటి నడిపిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. యవనస్తుడు మరి కిరణ్ ఒక పాట పాడాలని అనే పాట ఇవ్వమని చెప్తున్నారు. తమ్ముడు రామ్మ. తమ్ముడు సౌండ్ సిస్టమ్ కొంచెం చూడే ఎక్కువ అవ్వకుండా. అందరికీ వందనాలండి. ఎవరు లేక ఒంటరినైనా పాట పాడుకుందాం. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను, నువ్వు రావాలెసయ్యా, నువ్వు రావాలెసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను, నువ్వు రావాలెసయ్యా, నువ్వు రావాలెసయ్యా, నువ్వు రావాలెసయ్యా, నువ్వు రావాలెసయ్యా. బంధువులని నమ్మను ద్రోహం చేశారు, స్నేహితులని నమ్మను మోసం చేశారు, బంధువులని నమ్మను ద్రోహం
చేశారు. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. నేనున్నానని అందరూ అంటారు. కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నానని అందరూ అంటారు. కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. కలకాలం ఉండాలి, శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి, శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మెరీ క్రిస్మస్ క్రిస్మస్ సందర్భంగా ఒక ప్రత్యేక పాట.
రారాజు పుట్టాడు, మహారాజు పుట్టాడు. చూడంగరా రెండోయ్, వేడంగరా రెండోయ్. రారాజు పుట్టాడు, మహారాజు పుట్టాడు. చూడంగరా రెండోయ్, వేడంగరా రెండోయ్. ఈ లోకమునకు రక్షకుడిగా పుట్టినాడండోయ్. మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్. నింగినేల పొంగిపోయే ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయనే. రారాజు పుట్టాడు, మహారాజు పుట్టాడు. చూడంగరా రెండోయ్, వేడంగరా రెండోయ్. లోకమునకు రక్షకుడిగా పుట్టినాడండోయ్. మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్. నింగినేల పొంగిపోయే ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయనే. పూసెను సలిమంట, ఉరువడవంత పోయే గొల్లల సవ్వడులు. కన్నుల విందుగా దూతలు పాడగా, సందడి సిందేయంగా మిన్నుల పండగ. సుక్కట్లో సంద్రుడల్లే సుడసకనోడంట, పశువుల పాకలోన ఆ పసిబాలుడంట. చెరిగని స్నేహమై రారాజు పుట్టాడు, మహారాజు పుట్టాడు. చూడంగరా రెండోయ్, వేడంగరా రెండోయ్. ఈ లోకమునకు రక్షకుడిగా పుట్టినాడండోయ్. మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్. నింగినేల పొంగిపోయే ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయనే. మచ్చలిని ముత్యమల్లే పాడే సూర్యుడు, మనసులో దీపమై దారిసుపు దేవుడు. ప్రేమ పొంగు సంద్రమల్లే కంటికి రెప్పలా, అందరి తోడు నీడై మాయని మమతలా. సల్లంగా సూడు యేసు ఇలా వచ్చినాడంట, వరముగ చేర యేసు వరమును వీడాడంట. మరువని బంధమై రారాజు పుట్టాడు, మహారాజు పుట్టాడు. చూడంగరా రెండోయ్, వేడంగరా రెండోయ్. ఈ లోకమునకు రక్షకుడిగా పుట్టినాడండోయ్. మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్.
నింగినేల పొంగిపోయే ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయనే. ఓ ఏలో ఏలేలేలో 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 ఏలేలేలో. రారాజు పుట్టాడు. హల్లెలూయా. చక్కటి పాటలు ఇద్దరు కూడా, అన్న అనిల్ అన్న గారు, బ్రదర్ కిరణ్. మరి కిరణ్ అన్న తమ్ముడు చాలా రోజుల నుంచి సంఘానికి వస్తున్నాడు, చాలా సంతోషం. ఆయనతో ఇంకొక ఆయన కూడా తీసుకొస్తున్నాడు. చాలా వందనాలండి. ప్రతి వారం కూడా ఇలాగే రావాలని ప్రభు నామమున కోరుకుంటూ, మరి మీరు ఇచ్చిన పాటని చాలా సంతోషంగా అందరూ విన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. అపోస్తుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములు సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కని అయిన మరిక పుట్టి పొంతు పిలాతు అధికారం క్రింద శ్రమబడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారి నుండి మూడవ దినమున లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడిచేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులను మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణనియు శరీర పునరుద్ధానమును నిత్య జీవనం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఇంతవరకు చక్కటి ఆరాధన, ఇంతవరకు చక్కటి ప్రేమతో అందరం కూడా సాక్ష్యాలతోనూ చక్కటి మరి ప్రత్యేకమైన పాటలతో దేవుని మహింపరుచున్నాం. మంచి మాటలు వినడానికి మీరు అందరు సిద్ధంగా ఉన్నారా? దయచేసి హల్లెలూయా. ఖాళీ హృదయంతో మనం వచ్చి ఉన్నాం కనుక నిండిన హృదయాలతో క్రిస్మస్ సందేశంతో అందరం కూడా సంతోషంగా తిరిగి గృహాలకు వెళదాం. హల్లెలూయా. మరి ఈ సమయంలో వర్తమానం పంచడానికి సంఘ కాపురి గారు అయినటువంటి పాస్టర్ జయరాజ్ గారు ముందుకు వస్తాం. అందరూ చప్పట్లు కొట్టి ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. దేవుని నామానికి స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుడు మన కోసం తండ్రి వద్ద నుండి ఈ భూమి మీదకి వచ్చి మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక ఆయన కృపను మనకు అనుగ్రహించి మనల్ని కాపాడుతున్న విధానం బట్టి ఆయనకి వందనాలు చెల్లించబద్రమై ఉన్నాం. వచ్చిన మీ అందరికీ కూడా మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.
మీకే కాకుండా అనేక మంది మరి ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ జేసీఎన్ న్యూస్ తరపున చెప్తున్నామండి. మీ అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినానికై ఏర్పాటు చేయబడ్డ వాక్య భాగము లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 38 వచనాలు చదువుకుందాం. చదువు. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగిన దానినే, ఇదెలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాపమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చేసిన ఏ మాట అయినను నిర్ధారకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాకానెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. దేవుని నామానికి స్తోత్రం. ప్రార్థించుకుందాం. జీవం గల తండ్రి, వందనాలు నాయనా. ఈ దినము నా ప్రభువా, మీ వాక్యము గురించి నా తండ్రి నన్ను నిలబెట్టుకున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపలో నా ప్రభువా ఆత్మను అనుగ్రహించి మాట్లాడటానికి అవకాశం దయచే ప్రభువా. మీరు వెన్నుండి తట్టండి నా ప్రభువా. సంఘానికి నా ప్రభా దేని గురించి నేను మాట్లాడుతున్నానో అర్థమయ్యేలాగా మీ కృపను దయచేయమని, వినుచున్న ప్రతి బిడ్డకు కూడా నా ప్రభా మీ కృప ఉంచి కాచి కాపాడమని మీ కుమారునితో రాన్న యేసు నామమున అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ప్రియమైన సంగమా, మరి ఇప్పుడు చదవబడ్డ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆగమనం గురించి రాయటం జరిగింది. అడ్వెంట్. సర్వసాధారణంగా పోయిన వారం చూస్తే ఫస్ట్ అడ్వెంట్ జరిగింది. ఇప్పుడు ఇది 2వ అడ్వెంట్ అన్నమాట. 2వ అడ్వెంట్ అంటే 2వ అడ్వెంట్ వారం. 2వ అడ్వెంట్ వారం. సో ఈ వాక్య భాగంలో మనం చూస్తుంటే మొట్టమొదటిసారిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా ఈ భూమి మీదకి రావటం జరిగింది. ఆయన రావటానికి గల కారణం ఏంటంటే నశించిపోవచ్చున్న వారిని వెతికి రక్షించడానికి. లోక 19 చూడమ్మా, 19:10. లూక్ 19:10. చాలు. మనం నాశనం అయిపోకూడదు అన్న ఉద్దేశంతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించాలన్న ఉద్దేశంతో మొదట ఆగమనం రావటం జరిగింది. ఆయన మొదట ఈ భూమి మీద వచ్చినప్పుడు గొర్రె పిల్లవలే ఎంతో శాంతంగా మన మధ్యకి ఆయన రావటం జరిగింది. ఇక రెండోసారి కూడా ఆయన రానయ్యున్నాడు.
ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఎట్లా వస్తాడంటే గర్జించు సింహం వలె, యోధా గోత్రపు సింహం వలె ఆయన రెండోసారి మన మధ్యకు రానే ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ యోధా గోత్రపు సింహము ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆయనకి ఇంకా జాలి కరుణ ఇటువంటి ఏమీ కూడా ఆ సమయంలో ఉండవు. కాబట్టి ఇది రెండవ ఆగమనము, రెండోసారి ఆయన వచ్చేవారుగా ఉన్నారు. అంటే రెండు ఆగమనాలు మన జీవితంలో చూస్తాం. మొదటి ఆగమనము ప్రభువైన యేసుక్రీస్తు వారు బాలుడిగా పుట్టడం, రెండో ఆగమనము యూదుల రాజుగా వచ్చే సింహాసనాన్ని అధిష్ఠించటం. చాలామంది అంటారు ఈ క్రిస్మస్ విషయంలో, మీరు క్రిస్మస్ 25వ తారీఖుని కదండి, మరి నవంబరు ఆఖరు వారాన్ని నుంచి ఎందుకు మొదలు పెడతారు మీరు అని చాలామంది అడుగుతారు ఈ ప్రశ్న. అయితే దీనికి ఒక హిస్టరీ ఉంది. ఎందుచేత నవంబరు ఆఖరు నుంచి క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది, అడ్వాంట్ స్టార్ట్ అవుతుంది అన్నది మనం గమనించినట్లయితే దీని వెనకాల ఒక చరిత్ర ఉంది. 306 క్రీస్తు శకం 336 వరకు కూడా రోమా సామ్రాజ్యాన్ని అనేక మంది రాజులు పరిపాలించడం జరిగింది. అంతకుముందుకి వెళ్తే మళ్ళీ ఎక్కువైపోతుంది. అది నెబుకద్నెజరుకు వచ్చిన కళ, బంగారు తల, మరి భుజాలు ఇవన్నీ కూడా మరి సిల్వరు, అదే రీతిగా మరి కింద భాగం వచ్చేటప్పటికి గ్రీకు, నాలుగో భాగం వచ్చేటప్పటికి రోమీలు. ఈ రోమీల సామ్రాజ్యంలో దగ్గరగా 10 మంది రాజులు, 9 మంది రాజులు పరిపాలించడం జరిగింది. 10వ రాజు వచ్చేటప్పటికి ఆయన పేరు కాన్స్టంటైన్. చాలామందికి తెలిసి పేరు కాన్స్టంటైన్. ఈమె తల్లి పేరు హెలీనా. ఇజ్రాయెల్ వెళ్ళిన వాళ్ళకి అందరికీ కూడా తెలుస్తుంది. అక్కడ హ్యాంగింగ్ చర్చ్ మనం కూడా వెళ్ళాం, గుర్తుందో లేదో, అది హెలీనా గారు కట్టించిన చర్చే అది. ఆ బిడ్డ, ఆమె యొక్క కుమారుడే ఈ కాన్స్టంటైన్. ఇతను ఒక రోజున పడుకుని నిద్రపోతుంటే సి అనే అక్షరం ఆయన కల్లోకి వచ్చింది. ఏంటి సి అనే అక్షరం కల్లోకి వచ్చిందని తల్లి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, అమ్మ ఇలాగ నాకు సి అనే అక్షరం పదే పదే కల్లోకి వస్తుంది అని అడిగినప్పుడు తల్లి హెలీనా చెప్పింది, అయితే అది క్రైస్ట్ కానీ క్రాస్ కానీ అయి ఉండొచ్చు అన్నట్టు హెలీనా కుమారుడికి చెప్పటం జరిగింది. ఆ సమయంలో వేరే దేశం మీదకి వీరు యుద్ధానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆ సైన్యానికి అంతటికి కూడా ఆ కోడ్లో, డ్రెస్ కోడ్లో ఈ సి యాడ్ చేయటం జరిగింది. ఈ సి యాడ్ చేసిన తర్వాత వీరు వేరే దేశంతో యుద్ధం చేసి యుద్ధంలో జయించినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే యుద్ధంలో వీరు జయించారో ఈ రోమా సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా క్రిస్టియన్ సామ్రాజ్యంగా చేయాలని కాన్స్టంటైన్ కంకణం కట్టుకున్నాడు. అయితే ఎలాగా క్రిస్టియన్ కంట్రీగా చేయాలని ఆయన ఆలోచించినప్పుడు ఆయన చేసింది ఏంటంటే నిసియా అనే కౌన్సిల్, క్రీస్తు శకం 325లో నిసియా అనే కౌన్సిల్ని ఆయన ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కౌన్సిల్ నిర్ణయించవలసింది ఏంటంటే వెదర్ జీసస్ వాజ్ డివైన్ ఆర్ క్రియేటెడ్. ఈ విషయాన్ని ఈ కౌన్సిల్ పరిశీలించి ఓకే చెప్పాలి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు దైవత్వంతో కూడుకున్నాడా, లేకపోతే ఎవరైనా తయారు చేసిన పాత్ర, అనేక మంది తయారు చేసిన పాత్రలు మనం మర్చిపోతున్నాం. అనేక మంది దేవుళ్ళని వాళ్ళు తయారు చేసి వారిని మొక్కుతూ ఉన్నారు. ఆ రకంగా ఈయన డివైనా లేదా క్రియేటెడ్ అని వారు చూసినప్పుడు వారు గమనించింది ఏంటంటే జీసస్ వాజ్ బోత్ డివైన్ అండ్ హ్యూమన్ ఆఫ్ ద సేమ్ సబ్స్టాంట్ అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆయన దైవత్వము మానవత్వం కలిసిన దేవుడిగా వాళ్ళందరూ కూడా
ఒక నిర్ణయానికి రావటం ఆ కౌన్సిల్ జరిగింది. ఆ టైంలో వాళ్ళు నిర్ణయించింది ఏంటంటే నవంబరు ఆఖరి వారం నుంచి 4 వారాలు మనం ఆయన్ని ఆరాధించాలి. దీన్ని అడ్వాంట్ అన్నారు. ఫస్ట్ వారం ఒక క్యాండిల్ పెట్టి ఇది హోప్ గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్పాల. హోప్, నిరీక్షణ లేదా నమ్మకం, దీని గురించి ఈ వారం అంతా కూడా ఒకరు చెప్పాలి. రెండోది వచ్చేటప్పుడు పీస్, శాంతి గురించి మరి ఈ వారం అంతా కూడా చెప్పవలసి ఉంటుంది. మూడోది వచ్చేటప్పటికి జాయ్, సంతోషం గురించి ఈ వారం అంతా కూడా చెప్పవలసి ఉంటుంది. నాలుగోది వచ్చేటప్పటికి లవ్, ప్రేమ, ఈ ప్రేమ గురించి కూడా మనము 4 వారాలు ఈ 4 విషయాలు కూడా మనం చెప్పవలసి వస్తుంది సంఘంలో అని ఒక నిర్ణయము తీసుకుంటాం జరిగింది. అంటే దీన్ని బట్టి ప్రేమ పంచడానికి, శాంతి సమాధానం ఇవ్వటానికి, అలాగే సంతోషం ఇవ్వటానికి మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రానై ఉన్నారు అనే నిరీక్షణ గురించి ఈ 4 వారాలు కూడా మనము చెప్పవలసిన వారంగా ఉన్నాము అని చెప్పి దాన్ని అడ్వెంట్ అని పిలిచారు. ఈ 4 వారాలు చెప్పిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు కాబట్టి అది ఇంకా క్రిస్మస్ కింద 25వ తారీఖున జరుపుకుంటాం జరిగింది. ఇది దీని యొక్క హిస్టరీ. నవంబర్ నుంచి ఎందుకు మొదలవుతుంది అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఇవ్వాల్సిన జవాబు ఇది. అంత మాత్రమే కాకుండా ప్రతి వారం కూడా మనము విశ్వాస ప్రమాణం చెప్తున్నాం. ఓన్లీ ఏదైతే లార్డ్ సప్పర్ ఉందో ఆ రోజు నీకే విశ్వాస ప్రమాణం చెప్తాం. మిగతా వారాలన్నీ కూడా విశ్వాస ప్రమాణం చెప్తాం. ఆ విశ్వాస ప్రమాణం కూడా కాన్స్టంటైన్ గారే చర్చిల్లో ప్రవేశపెట్టారు. ఈ విషయం కూడా మనము తెలుసుకోవాల్సిన విషయం. ఇవన్నీ కూడా నేనేదో చెప్పడం కాదు, కానీ హిస్టరీగా మీరు చూసినా మీకు తెలుస్తుంది. గూగుల్ అమ్మ దగ్గరికి వెళ్ళినా ఆమె చెప్తుంది మీకు. కంపల్సరిగా ఈ విషయాలన్నీ కూడా ఇది రాతపూర్వకమైన విషయాలు, ఏది కూడా ఊహాజనితం కాదు. ఆ రీతిగా మరి ఈ అడ్వాంటు బయలుదేరినట్టుగా మనం చూస్తాం. ఇక వాక్య భాగానికి వచ్చినట్లయితే ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలో 6వ నెలలో గాబ్రియేలు దూత మరియమ్మకు కనిపించినట్లుగా రాయబడి ఉన్నది. యెరూషలేములో ఉండే గాబ్రియేలు దూత మిరుమట్లు గలుపుతూ ఒకానొక రోజుని మరి నజరేతులో పేద మరియ ఇంటి మీద తలుక్కుమంది గాబ్రియేలు దూత అని ఒక చక్కటి సందేశం, శుభవార్తను మరియకి ఇవ్వటానికి గాబ్రియేలు దూత రావటం జరిగింది. అది అంతకుముందు కూడా అనేకమైన సార్లు గాబ్రియేలు దూత అనేక మంది కనపడడం కూడా తెలుసు. అంతకుముందు అధ్యాయంలోనే జకరియా కనపడుతుంది. జకరియా కనిపించిన తర్వాత బాప్తిస్మ ఇచ్చి యోహాను పుడతాడని చెప్పింది. చెప్పినప్పుడు మరి జకరియా నమ్మలేదు. కాబట్టి ఆయన బాప్తిస్మ ఇచ్చి యోహాను పుట్టే వరకు కూడా మూగవాడుగానే ఉన్నాడు. అతను అనుమానమే అతన్ని ఇబ్బందుల్లో పెట్టడం జరిగింది. ఇది నిజంగా ఆశ్చర్యమైన విషయం ఇది. ఎందుకంటే మరి దూత వచ్చి యాజకత్వం చేస్తున్న జకర్యాని కలిసి నీకు కుమారుడు పుట్టాడు, ఆ కుమారుడికి యోహాను అని పేరు పెట్టడం ఇదంటే ఆశ్చర్యం కదండి. సో అదేవిధంగా ఆయన నమ్మలేదు కాబట్టి ఆయన మూగవాడయ్యాడు. యోహాను పుట్టిన తర్వాత ఆయన మళ్ళా నోరు రావటం జరిగింది. అదే రీతిగా ఇది ఇంకా ఆశ్చర్యమైన విషయం ఇప్పుడు జరిగింది. గాబ్రియేలు దూత వెళ్ళి మరి పేద మరియ ఇంటి మీద ఉండి, అమ్మా నీకు శుభం కలుగును గాక, దేవుడు నీకు శుభవార్తను పంపించాడు, నీవు కుమారుని కంటావు, ఇది ఎలా సాధ్యమని మేరీ అడుగుతుంది. నిజంగానే ఇది ఒక అద్భుతమైన విషయం. జకర్యాకు చెప్పిన దానికంటే ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన విషయం.
కన్య తల్లి కావటం. అవునా? చాలా అద్భుతమైన విషయం. అయితే మరి మరియా చెప్పినప్పుడు ఎలాగ సాధ్యం ఇది అని మరి మరియా చెప్పినప్పుడు దూత ఆమెను ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుందన్న విషయాలన్నీ కూడా మరియతోటి మాట్లాడటం జరిగింది. ఇది చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే ఒక సామాన్యురాల్ని ఎక్కడో మారుమూల ఉన్న ప్రదేశంలో ఉన్న ఒక ఆమె మీద పరిశుద్ధాత్మ నింపబడి మరి ఆమె వచ్చి మరి ప్రపంచంలో ఒక అద్భుతం చేయటం అనేది చాలా గొప్ప కార్యం ఇది. కాబట్టి మరి మరియా ఇంకా ఏమీ మాట్లాడకుండా సమస్తమును కూడా మరి ఆమె ఒప్పుకొని ఏదైతే దేవుడు కబురు పంపించాడో దాని మీద ఆమె ఆధారపడి జీవిస్తున్నట్టుగా ఆమె కృతజ్ఞత చెప్పిందన్నమాట దేవుడికి. జరగబోయే విషయాలు, మీరు చేస్తున్న విషయాలు బట్టి మీకు కృతజ్ఞత మరి మరియా దేవుడికి చెప్పినట్లుగా మనము చూస్తాం. ఎందుకంటే ఈ అద్భుతం చాలా అద్భుతమైన విషయం. ఒకప్పుడు మీ అందరికీ తెలిసిన విషయం చెప్తాను. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు మరి చంద్రమండలం వెళ్ళినప్పుడు ఆ చంద్రమండలం మీద మొట్టమొదటిగా అడుగుపెట్టిన అతను నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయన చంద్రమండలం మీద అడుగుపెట్టడంతో చాలామంది ఆయన దిగి వచ్చిన తర్వాత అనేకమైన పేపర్లో వాళ్ళు ఆయన అద్భుతంగా మరి చంద్రమండలం మీద మొట్టమొదటిసారిగా అడుగుపెట్టాడు ఆయన అని చెప్పి అనేక మంది ఆయన పొగుడుతున్న సమయంలో ఆయన అన్న మాట, నేను చంద్రమండలం మీద అడుగు పెట్టడం అద్భుతం కాదు, కానీ మహాకాశాలు పట్టని మహాదేవుడు మరియ చిన్న గర్భిణిలో పుట్టడం ఎంత అద్భుత కార్యమని ఆయన చెప్పటం మన అందరికీ కూడా ఆ విషయం తెలిసిన విషయమే. కాబట్టి ఈ అద్భుతమైన విషయము మరి మరియా తలబోసుకుంటూ కూడా ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నది. అందుకామె 38వ వచనం ఒకసారి చదవమ్మది. చాలు. ఆమె అన్న ఒక్క మాట ఏమందంటే, ప్రభువా నీ మాట చొప్పున జరుగునుగాక. మరియా అన్న మాట అన్నమాట, ప్రభువా నీ మాట చొప్పున జరుగునుగాక. మరి ఆమె యొక్క విశ్వాసము, సమర్పణ జీవితం మరి ఎంతమంది ఈ దినాన మనం కలిగి ఉన్నాం. ప్రభువు ఆమెను సందర్శించటానికి ఆమెలో ఉన్న వినయ విధేయతలు సమస్తము కూడా మరి ఆమెను పరిశీలించి దేవుడు దూతను ఆమె దగ్గరికి పంపించినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రం కాకుండా అక్కడున్న పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులు ఆ దినాల్లో. ఏంటంటే ఒక కన్యకు బిడ్డ పుట్టడం అనేది చాలా కష్టతరమైన విషయం ఆ రోజుల్లో. ఎందుకంటే పెళ్లి కాకుండా కన్య బిడ్డను కంటే రాళ్లతో కొట్టి చంపేయాలని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. రెండోది, ఆమె ఎప్పుడైతే మరి ఈ రీతిగా జరిగిందో యోసేపుకు ప్రదానం చేయవలసిన చేసిన సమయం అది. అంత మాత్రం కాకుండా ఆమె మరి ఒకవేళ భర్తను అంటే పెళ్లి కాకుండానే ఆమెను విడిచిపెట్టాలంటే ప్రధానమైన తర్వాత కూడా విడాకులు తీసుకోవాల్సి ఉంది ఆ టైంలో. అలాగే ఎవరైతే ప్రదానం చేసుకున్నారో అతను గనక మరణిస్తే ఈమె విధవరాలుగానే ఉండవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితుల్లో
మరియకు వచ్చినప్పుడు కూడా ఇవన్నీ కూడా ఆమె తలపోస్తూ ఆలోచిస్తూ ఆమె అన్న మాట ఏంటంటే, అందుకు ప్రభువా నీ మాట చొప్పున జరుగునుగాక. ఇన్ని కష్టాలు జరుగుతాయని మరియకు తెలుసు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క మరి ఆ పరిస్థితులన్నిటిలో కూడా మరి ఆమె సిద్ధపడే మరి ఆ టైంలో ఒక రకంగా చెప్పాలంటే అనేక మంది కన్యకులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు జన్మిస్తే బాగుండు అని అనేక మంది కన్యకులు మరి అక్కడ ఎదురు చూసినట్లుగా మనమందరము చూస్తాం. నేను ఇంతకీ చెప్పాల్సింది ఏంటంటే, ప్రియమైన సంగమా, ఎవరైతే వినయ విధేయతలతోటి విశ్వాసంతో ఒదిగి ఉంటారో దేవుడు తప్పనిసరిగా వాళ్ళని టచ్ చేస్తాడు. ఎవరైతే ఈ రోజున పిల్లల గురించి సంతానం లేదని బాధపడుతున్నారో కంపల్సరిగా మరియను ముట్టిన దేవుడు మిమ్మల్ని కూడా ఈ రోజున ముట్టనై ఉన్నాడు. కంపల్సరిగా దేవుడు మీకు సంతానము ఇవ్వనై ఉన్నాడు. కానీ మీరు కూడా మరియలాగా ఒదిగి వినయ విధేయతలతోటి విశ్వాసంతో మీరు జీవించినట్లయితే దేవుడు తప్పనిసరిగా మీ తలుపు తట్టేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి రెండోదిగా మనం చూసినట్లయితే యోసేపుకు ప్రధానమైంది, దావీదు వంశావళి నుంచి వచ్చిన యోసేపుకి ప్రధానమైనప్పుడు ఈమెను ఈ విషయం తెలుసుకొని రహస్యంగా విడిచిపెట్టేయాలని ఆయన ప్రణాళిక చేయటం మనం చూస్తాం. ఇదే పరిస్థితిని మరి గబ్రియేలు దూత కూడా గమనించి మళ్ళా యోసేపు దగ్గరికి వెళ్ళి యోసేపుని కౌన్సిల్ చేసి, నాయనా ఇది పరిశుద్ధాత్మ వలన జరిగిన విషయము, నువ్వు మరియను విడిచిపెట్టడానికి వీల్లేదు, ఇదంతా కూడా దేవుడు ఏర్పాటు చేసిన విషయం కాబట్టి నీవు మామూలుగానే మరియతోటి నీవు పెండ్లైన తర్వాత కాపురం చేయాలి అన్నట్టు మరి దూత ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇది దేవుని ప్రణాళిక కాబట్టి జరగవలసినవన్నీ కూడా మంచిగా జరుగుతుంది అన్నట్టు మరియ తలపోయటము మనం చూస్తాం. ఇది మొట్టమొదటి ఆగమనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టడం మొట్టమొదటి ఆగమనం అడ్వెంట్. ఇంకా రెండో ఆగమనం మనం చూసినట్లయితే మీకా గ్రంథం 4వ అధ్యాయం 1-8 వచనాలు. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళెను. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గ విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకుందుమని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. దూరమున నివసించు బలములు గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగకొట్టుదురు. జనముల మీదికి జనము ఖడ్గము ఎత్తకయుండును. యుద్ధము చేయు నేర్చుకునుట జనులు ఇక మానివేతురు. ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా మాట ఇచ్చియున్నాడు. సకల జనులు తమ తమ దేవతల నామమున స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడూ స్మరించుకొందుము. ఆ దినమున నేను కృంగివారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టు వారిని బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు.
కుంటివారిని శేషముగాను దూరముగా వెళ్ళగొట్టు వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉండును. మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా, మునుపటిలాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వం కలుగును. చాలమ్మా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది రెండవ ఆగమనానికి సంబంధించింది. మీకా ప్రవక్తకి వచ్చిన ప్రవచనం అన్నమాట. ఈయన చెప్పేది మనకి ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహిమాన్వితమైన రాజ్యం గురించి ఈయన మనకి చెప్తున్నాడు. మహిమాన్వితమైన ఈ రాజ్యంలో ఎటువంటి కలహాలు కానీ యుద్ధాలు కానీ ఏమీ ఉండవు. శాంతి సమాధానాలు సమస్తము కూడా ఆ రాజ్యంలో ఉంటుంది. ఎవరు కూడా బాధపడటం కానీ ఏడుపులు కానీ నష్టాలు కానీ ఇవన్నీ కూడా ఎటువంటివి కూడా అక్కడ ఉండవు అని మరి ఈ మీకా ప్రవక్త ప్రచురించడం మనం అందరం కూడా గమనించవలసిన విషయం. తర్వాత ఈయన అంచె దినము అని రాయటం. అంచె దినం అంటే యెహోవా దేవుడిగా వచ్చి పరిపాలించే దినం. యెహోవా దేవుడిగా వచ్చి పరిపాలించే దినాన్ని అంచె దినము అంటాం. ఇది ఎక్కడ పరిపాలిస్తాడు ఈయన వచ్చి అని అంటే, ఈయన సియోను కొండ మీద పరిపాలించేవాడుగా, దేవుడు రాజుగా వచ్చి పరిపాలించేవాడుగా ఉంటున్నాడు అన్నమాట సియోను కొండ మీద. మీరు గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో తీయొద్దు కానీ, ఆయన సమరయ స్త్రీని కలిసినప్పుడు ఆమె నీళ్లు అడిగినప్పుడు ఆమె అంటది యేసుక్రీస్తు వారితోటి, మేము గెరోజీములో మేము ప్రార్థిస్తాం, మీరైతే యెరూషలేములో ప్రార్థిస్తామని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చెప్పినప్పుడు ఆయన ఇక మీదట అది ఏది జరగదో, అందరూ కలిసి వేరే మందిరంలో మనం ప్రార్థించవలసి ఉంటుంది. అదే ఈ సియోను కొండ మీద ప్రార్థన అన్నమాట. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆమెతో చెప్పిన విషయం అన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే శాంతి సౌభాగ్యాలు ఉంటాయి, యుద్ధాలు ఉండవు. ఏ అయితే యుద్ధ ఆయుధాలు ఉంటాయో అవన్నీ కూడా మార్చి మరి ఇంట్లో ఉపయోగపడే ఆయుధాలుగా తయారు చేసే స్థితి మనకు వస్తుంది. అంటే శాంతి సమాధానం. ఎటువంటి యుద్ధాలు కానీ ఎటువంటివి కూడా మనకు మన జీవితాల్లో మరి ఎటువంటి బాధలు కూడా ఉండవు. కేవలము శాంతి సుఖ సంతోషాలతో ఆ రాజ్యంలో మనం జీవించే వారంగా ఉంటాం. ఇది మహిమాన్వితమైన రాజ్యం. ఇది మీకా ప్రవక్త చెప్పటమే కాకుండా అనేక మంది ప్రవక్తలు కూడా ఈ ప్రవచనాన్ని చెప్పటం మనం చూస్తాం. యెషయా 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. యెషయా 2వ అధ్యాయం 2వ వచనం. చాలమ్మా, ఇది యెషయా చెప్పాడు దీని గురించి, ఈ సియోను పర్వతం గురించి. ఇర్మియా కూడా చెప్పాడు 15వ అధ్యాయం 16వ వచనం. 15వ అధ్యాయం 16వ వచనం. చాలమ్మా. జకర్యా 14:9-11 చదువు. జకర్యా 14వ అధ్యాయం 9-11. అవును.
ఎస్, చాలమ్మా. యెరూషలేము నివాసులందరూ కూడా, ప్రజలందరూ కూడా నిర్భయంగా, ఎటువంటి భయం లేకుండా సంతోషంగా ఆనందంగా జీవిస్తారు. నిజంగా మరి ఆ రాజ్యము ఎలాగుంటుందంటే ఎటువంటి బాధలు లేకుండా సమాధానంగా ఒక ప్రేమ రాజ్యంగా అది ఉండేదిగా మనది ఉంటుందని చెప్పి మరి ఈ ముగ్గురు ప్రవక్తలు కూడా చెప్పటం జరిగింది. అంత మాత్రమే కాకుండా మీకా చెప్పిన ప్రతీది కూడా ప్రవచనం నెరవేరింది. బబులోను రాజ్యం వాళ్ళు వచ్చి యోధా రాజ్యమును తీసుకుపోతారు, యుద్ధం చేశారని ఆయనే చెప్పాడు, అది నెరవేరింది. బబులోనుకి వెళ్ళిన తర్వాత తిరిగి విడుదలయ్యి మరలా వాళ్ళు తిరిగి యోధాకు వస్తారు అన్న విషయం కూడా నెరవేరింది. కాబట్టి మరి ఈ రెండవ రాకడ గురించి ఆయన చెప్తున్నాడు, సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి మనం అందరం కూడా ఎంతో శ్రద్ధగా దీన్ని పాటించి మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అనేకమైన ప్రవక్తలు కానీ ఇంకొకరు కానీ మనకు చెప్పేది ప్రతి విషయము మన మంచి గురించే చెప్తున్నారు. మనం దీన్ని పాటించి మరి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆ ప్రేమరాజ్యంలో మనం కూడా స్థానము సంపాదించుకునే వారంగా ఉంటాం. అంత మాత్రం కాకుండా మీకా 5వ అధ్యాయం 2వ వచనం కూడా బెత్లెహేమ ఎఫ్రాతాలు అతి చిన్న గ్రామం అయినప్పటికీ కూడా మరి యోధాను ఏలే రాజు నీలోంచి పుడతాడని చెప్పి మరి మీకాయే చెప్పాడు. మరి ఆయన చెప్పినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు రావటం కూడా జరిగింది. వీళ్ళే కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దీని గురించి చెప్పటం ఒకసారి చూడండి. యోహాను 12:48. చాలమ్మా. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్న మాట, నేను ఏదైతే చెప్తున్నానో మీరు వినరేమో, అంచె దినాన మీకు తీర్పు ఉంటుంది. ఎక్కడ? ఇదే స్థలం, ఈ సియోను కొండ మీద అని ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్పడం జరిగింది. ఈ న్యాయ తీర్పు ఎలా ఉంటుంది అనేది ఈ ప్రకటన 20:11-15 చదవండి అమ్మా. ప్రకటనలో 20వ అధ్యాయము. అగ్నిగుండంలో పడవేయబడదురు అని చెప్పి మరి ఈ జడ్జిమెంట్ మనము చూసి ఉన్నాం. కాబట్టి వీరు చెప్పేది ఏంటంటే మనం అందరం కూడా మరి ఎవరైతే ప్రవక్తలో ఎవరైతే మంచి మన కొరకు చెప్తున్నారో అవన్నీ కూడా మనము పాటిస్తూ ఈ భూమి మీద జీవించినట్లయితే రేపటి దినాన మనం పరలోక రాజ్యంలో ఉండటానికి అవకాశం ఉంటుంది. మరి ఏ రీతిగా జీవించాలి అన్న విషయము అపోస్తులైన పౌలు
రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-16. చాలమ్మ. అనేకమైన అవకాశాలు యెహోవా దేవుడు యూదులకు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదు. ఏదో రకంగా వారు పాపం చేస్తూనే ఉన్నారు. అయితే అపోస్తుడైన పౌలు రోమీలకు రాస్తూ అంటాడు, మీరు విగ్రహారాధికులు, సమలింగ కామచర్యలు చేయవారు, మీరు హింసాత్మకమైన ప్రజలు మీరు అని అపోస్తుడైన పౌలు రోమీలు అంటున్నప్పుడు, రోమీలు ఎంతో చక్కగా ఇవన్నీ కూడా తలొగ్గించారు ఆయన చెప్పిన వాటికి అన్నిటికి. తర్వాత ఆయన సంఘాన్ని చూస్తూ ఇదంతా మీరే అని చెప్పి మాట్లాడేటప్పటికి సంఘానికంతా కూడా వాళ్ళందరూ కూడా ఆయన్ని అదో రీతిగా చూడటం అపోస్తులైన పౌలు గారిని గమనించవలసిన విషయం. ఎంచేతనంటే వారు ఎటువంటి వారైనప్పటికీ, ధనికులైనా పేదవాళ్ళైనా, ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా, అందం ఉన్న వాళ్ళైనా అందవిహీనులైనా, ఏ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా చేసిన పాపముని తప్పించుకుని కోవాలంటే తప్పనిసరిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము సమీపించవలసిందే. ఆయన అడగవలసిన వారంగానే ఉన్నాం. ఎంచా చెప్పాడంటే ఈ విషయము, యూదులు అనుకునేవారు మేము అబ్రహాం సంతానము, మేము అబ్రహాం పిల్లలము, మాకు ఒకవేళ అసలు శిక్షే ఉండదు, ఒకవేళ ఉన్నప్పటికీ ఏదో చిన్నగా విడిచిపెట్టేస్తాడు మమ్మల్ని అన్నట్టు ఆ ఉద్దేశంతో యూదులందరూ కూడా అనుకుంటూ ఉండేవారు యూదులు. ఆ తర్వాతలో వీళ్ళు అన్యులు ఏమనుకునేవారంటే, ధర్మశాస్త్రము యూదులకి ఇచ్చారు, మాకేం సంబంధం లేదు, యూదులన్నీ పూర్తిగా చదువుకున్నారు కాబట్టి మరి వారు పాటించకపోతే శిక్ష వారికే ఉంటుంది కాబట్టి మాకు ఉండదు ఈ శిక్ష అని చెప్పి వీరు కూడా అనుకుంటూ ఉండేవారు. అయితే అపోస్తుడైన పౌలు చెప్పిందంటే, దేవుని యొక్క ప్రేమలో కానీ తీర్పులో కానీ పక్షపాతము ఉండదు. ఎవరు ఏం చేసినప్పటికీ, ఏ పాపం చేసినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా శిక్షను అనుభవించవలసిన వారంగానే ఉన్నాం. ఇప్పుడు ఎవరైతే ధర్మశాస్త్రం ఉండి ధర్మశాస్త్ర ప్రకారం వారు జీవించినట్లయితే వారి నరకానికి పాత్రులు. అలాగే ధర్మశాస్త్రం ఎవరికి లేదో వారికి అందరికీ కూడా దేవుడు మనస్సాక్షులు ఇచ్చాడు. మనస్సాక్షి తెలుసు కదా, మీ అందరికీ మనస్సాక్షి ఉంది. ఏదన్నా పొరపాటు చేసినప్పుడు ఇది తప్ప ఒప్ప అనేది మన మనస్సాక్షి మనకి చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనస్సాక్షి ఉంది కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా మనస్సాక్షి ప్రకారం మనం చేసే వారంగా ఉండాలి. తప్పు అయితే దాని జోలికి వెళ్ళకూడదు, ఒప్పు అయితే మనం చేయొచ్చు. సో ఇటువంటి సందర్భంలో ఈ మంచి చెడులు చెప్పే మనస్సాక్షి మనకు ఉంది కాబట్టి మనం న్యాయాన్ని వెన్నుకుంటూ మంచిని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని, రాబోయే సెకండ్ కమింగ్, రెండో రాకడికి మనం అందరం ఆయన జడ్జిమెంట్లో పాస్ అయ్యి ఆయనతో పాటు ఉండాలని దేవుడు మరి ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు. ప్రభునామములో కూడా మీకు అందరికి కూడా
ఆ యొక్క వాక్యాన్ని విని ఈ వాక్యానుసారంగా మనం నడుచుకుందామండి. నేను బయటికి వెళ్ళాను, కొంచెం పని ఉండి నేను ఫేస్బుక్లో వింటూనే ఉన్నాను. ఇది చాలా మంచి వర్తమానాన్ని అందించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అన్న ఆ ప్రత్యేకమైన ప్రకటన ఒకటి ఉంది, పెట్టండి. ప్రియా దేవుని బిడ్డలారా, మనకి ప్రత్యేకమైన ప్రకటన ఒకటి వచ్చి ఉందండి. దయచేసి అందరూ కూడా, మరి ఇది జనవరి 30వ తారీఖుకి చేయబడుతుంది, శుక్రవారం. అందుకని బట్టి ఇప్పుడు 27వ తారీఖు, జనవరి 26వ తారీఖున పేర్లు నమోదు చేసుకోవడానికి. ఇదేంటంటే ఒక బైబిల్ క్విజ్ అనమాట అండి. చూడండి, ఇక్కడ రాస్తుందండి, ప్రసంగి గ్రంథం మీద మనము దీన్ని రాయడానికి సిద్ధపడాలండి. దయచేసి వినండి. న్యూ కన్వెంట్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ, కువైట్. మన పాస్టర్ మీ అందరికీ తెలుసండి, సాల్మీలో ఉంటారు పాస్టర్ కే ఏలే గారు. మరి యొక్క పాస్టర్ గారు ఏలే గారి యొక్క సంఘంలో సాల్మీ ప్రాంతంలో జరుగుతుంది. కాబట్టి అందరం కూడా మరి దీనికి సిద్ధపడి, సమయం ఉన్న వారందరూ కూడా పేర్లు ఇవ్వాల్సిందిగా, ఆ పేర్లు ఇచ్చేవారు ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయవలసిందిగా ప్రభువులను కోరుకుంటూ ఈ యొక్క ప్రకటన ముగిస్తున్నాం. ప్రత్యేక ప్రకటన ఏంటంటే, మన సంఘానికి ఈరోజు ఒక నూతనమైన సహోదరుడు వచ్చి ఉన్నాడు. వారు ఎవరంటే మన కిరణ్ వాళ్ళ బామర్ది. అంతే కదండి, కరెక్టే కదండి, వాళ్ళ బామర్ది గారు, వాళ్ళ అక్కయ్య గారు కూడా ఇక్కడ ఉన్నారు. లేచి నుంచామా, అందరం కూడా చాపట్లు కొడదాం. హల్లెలూయా. సహోదరుడా, మనకి ఇక్కడ సంఘం ఉంది. మరి మీ అక్కగారు మీ బావగారు కూడా ఇక్కడే. కాబట్టి ప్రతి వారం ప్రతి పనిలో ముందుండి దేవుని పొందుకోవాల్సిన కోరుకుంటూ సంఘం ఆహ్వానిస్తున్నాం. వందనాలు. థ్యాంక్స్. దయచేసి ప్రకటనలు జ్ఞాపకం చేసుకుందాం. సంఘ ప్రకటనలు మరి రాత్రి పాస్టర్ దివాకర్ గారి ఇంట్లో చక్కటి కార్యక్రమం జరిగింది కదండి. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంగా, చాలా ఆనందంగా మరి ఆ బిడ్డను దీవించి క్రిస్మస్ క్యారల్స్ వరకు అందించి ఆశీర్వాదాలు మరి తీసుకుని మనం వచ్చి ఉన్నాం. హల్లెలూయా. మరొకసారి ఈరోజు మన బ్రదర్ ఇందాక సాక్ష్యం చెప్పినప్పుడు చెప్పి ఉన్నాడు, యవనస్తులకు గమనిక. మరి కార్యక్రమం అయిన తర్వాత మనిషికి 6 కుర్చీలు పట్టుకెళ్ళి కిందెట్టి ఆయన కారు వస్తుందండి, ఆ కారులో పెట్టి మళ్ళీ బిల్డింగ్లో పెట్టి వచ్చేవలసిందిగా మరి కమిటీ వారిని కోరుచున్నాను. యవనస్తులు దయచేసి మనిషికి 6 కుర్చీలండి చాలు, ఓకేనా? మళ్ళీ అన్ని కుర్చీలు వెళ్ళిపోతాయి, అక్కడ స్థలం సరిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘ ప్రకటనలు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు మరి సంఘ ఆవరణంలో ఇక ఆరాధన జరుగుతుంది. మన స్నేహితుల్ని, బంధువుల్ని కూడా తీసుకొద్దాం. ప్రతి గురువారం మరి 2-3 గురువారాలు రాత్రి 10 గంటల నుండి యవనస్తుల కూడు జరుగుతుందండి. ఈ యొక్క వచ్చే నెల నుంచి కార్యక్రమం ప్రారంభించబడుతుంది కనుక ఇది కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదే ప్రతి శనివారం రాత్రి 10 గంటల నుండి స్త్రీల ప్రత్యేకమైన కూడుకు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క దేవుని పొందవలసిందిగా కోరుకుంటూ, ప్రతి నెల మొదటి గురువారం రాత్రి ఆల్ నైట్ ప్రేయర్, ఉపవాస కూడిక. కాబట్టి అందరం కూడా వద్దాం. దేవుడి ప్రకటనలు దీవించి ఆశీర్వదించను గాక. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. అమ్మా చెప్పు. ప్రైజ్ లార్డ్ అండి. మరి వచ్చే శుక్రవారము మన స్త్రీల విమెన్స్ క్రిస్మస్ జరుపుకుంటున్నామండి చర్చ్లో. దయచేసి అందరూ గమనించండి, స్త్రీలు ఇంకా పురుషులు అందరూ రావాలి. 19th ఆఫ్ దిస్ మంత్, 19వ తారీఖున మనము ఇక్కడ సేమ్ 11 o'clock నుండి మనము స్టార్ట్ చేసుకుంటామండి. ఇది మళ్ళీ అనౌన్స్మెంట్ చేసి వాట్సాప్లో కూడా పెడతాము. దయచేసి అందరూ గమనించి టైంకి వచ్చేద్దాము. చాలా ఘనంగా చేసి మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రైడే అండి, ఫ్రైడే రోజున జరుగుతుందండి, ఇదే సంఘంలో, ఇదే చోట్లో. థ్యాంక్ యూ సో మచ్. లేచి నిలబడదాం. వచ్చే శుక్రవారం 11 గంటలకి స్త్రీల సహవాసం ఇక క్రిస్మస్ జరుగుతుందండి. అందరూ కూడా 11 గంటలకు వచ్చేయాలి. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ దివాకర్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నామండి. మరి దివాకర్ గారు ముందుకు వచ్చినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకొని కార్యక్రమం ఉంచుకుందాం. మరి దైవజనులు మరి ముందుకు వచ్చినట్లే ఆశీర్వాదాలు కూడా తీసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం అండి. అందరూ నిశ్శబ్దంగా ఉండాలండి. ప్రార్థన చేసుకుందాం. ఇది దేవుని దగ్గర మనము ఇప్పటి వరకు ఆయన మనతో మాట్లాడి ఉన్నారు. ఇప్పుడు మనకున్న సమస్యలు ప్రతి ఒక్కటి ఆయన సన్నిధిలో పెడదామండి. ఒకవేళ ఆత్మీయ జీవితంలో వెనకపడిపోతూ ఉన్నామేమో ఒకసారి మనం పరీక్షించుకొని పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన సన్నిధిలో మరి వేడుకుందాం అండి. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం నా ప్రభువా, మహోన్నతుడా, మహిమగల రాజా, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు నా తండ్రి నా ప్రభువా. కెరూబులు సెరూబుల మధ్య అనుక్షణము కొనియాడబడుతున్న గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు నా తండ్రి. గడిచిన సంవత్సరం కాలమంతా నా తండ్రి మీరు ఎక్కల చోటును భద్రపరిచారు నా తండ్రి నా ప్రభా. ఇదిగో కొన్ని దినాల్లోనైనా నూతనమైన సంవత్సరం మాకు దయచేస్తున్నందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు నా తండ్రి నా ప్రభు. ఇదిగో మీ దాసుని నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు స్తోత్రం నాయన. జీవ గ్రంథంలో మా పేరుండులాగా చూసుకోవాలని సెలవిచ్చినందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు నా తండ్రి. జీవ గ్రంథంలో మా పేరు ఉండాలంటే ఎట్టి రీతిగా బతకాలో ప్రతి వారం మాతో మీరు మాట్లాడుతున్నందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం నాయన ప్రభా. ఇదిగో నా తండ్రి నా ప్రభా, మాలో ఇంకా ఏమన్నా తప్పిదములు ఉన్నాయో మాకు తెలుసు నా తండ్రి. వాటన్నిటిని తీసివేసి వాటన్నిటిని జయించే శక్తిని ఆత్మను మాకు దాయిచ్యమని అడుగుతూ ఉన్నాను నా తండ్రి. మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం. ఇదిగో కూడి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలకి ఏమైతే అక్కర్తలు ఉన్నాయో మీకు సమస్తము తెలుసు నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను దాయిచ్చేయండి నా తండ్రి. ఇదిగో నా తండ్రి, అప్పుల బాధలతో బాధపడుతున్న వారికి మీ దక్షిణ హస్తం ఇప్పండి నా తండ్రి. సమృద్ధిని దాయిచ్యమని అడుగుతూ ఉన్నాను నా తండ్రి. నీకు స్తుతులు స్తోత్రం. ఇదిగో నా తండ్రి, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి నాయన గర్భఫలాలు దాయిచ్యమని అడుగుతున్నాను నా తండ్రి. ఇదిగో వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి మంచి వధువులని జతపరిచి నా తండ్రి వివాహాలు జరగలేక సహాయం చేయండి నా తండ్రి. ఇదిగో చదువుకుంటున్న బిడ్డలకి కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వండి నా తండ్రి. మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం. చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నా ప్రభా. వాహనాలు నడుపుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు. ఇదిగో నా తండ్రి, అనేకమైన వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన హస్తమేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దాయిచ్యమని అడుగుతున్నాను. మీకు లెక్కలేని స్తుతులు నా ప్రభువా. ఇదిగో నా తండ్రి నా ప్రభా, సంగీల్ స్కూల్ బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. నడిపిస్తున్న సిస్టర్ని జ్ఞాపకం చేసుకొని కావాల్సిన జ్ఞానం దాయిచ్చేయండి. యవనస్తుల సహవాసాన్ని జ్ఞాపకం చేసుకున్న నా ప్రభా, స్త్రీల సహవాసాన్ని జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభా, కోయర్ టీంని జ్ఞాపకం చేసుకోండి. మంచి స్వరాలు ఇచ్చి నా తండ్రి బిడ్డలకి మిమ్మల్ని నా తండ్రి కొనియాడే భాగ్యం దాయిచ్యమని అడుగుతున్నాను. పాస్టర్ సీమ్ని ఎత్తి పెట్టుకుంటూ ఉన్నాను నా తండ్రి. బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని దాయిచ్చేసి నాయన నువ్వు ఏర్పరచుకున్న బిడ్డలకి ఎటువంటి వాకింగ్ కావాలో నా తండ్రి దర్శనాల ద్వారా కళల ద్వారా బయలుపరిచి నా తండ్రి బోధించే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకి నీ దాయిచ్యమని అడుగుతూ ఉన్నాను. కోవిడ్ దేశంలో జరుగుతున్న పరిచర్య అంతటినీ జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రభువా, ఇండియా దేశంలో జరుగుతున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నా ప్రభువా. ఇదిగో నా ప్రభా, ఇండియాలో విన్న ఆడి వచ్చిన మరి తల్లిదండ్రులు, బంధుమిత్రులు, రక్ష సంబంధికులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్న మా తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఇండియా దేశంలో ఉన్న పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. కావాల్సిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దాయిచ్యమని అడుగుతున్నాను. నీకే స్తుతులు నాయన. కానుకలు ఇస్తున్న బిడ్డలకి నూరంతల ప్రతిఫలాలు దాయిచ్యమని ఆ ప్రభు. ఇదిగో ఈ మాసమంతట్లో నాయన ప్రభా, కేరళస్ జరుపుకునే కుటుంబాలకి నా తండ్రి నాయన మీ కాపుదలు మీ సన్ని తోడుంచండి, దీవించండి, ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాను. నీకే స్తుతులు స్తోత్రం. ఇదిగో నా ప్రభు, మా ఇండియా దేశం పరిపాలిస్తున్న ప్రధానమంత్రి గారిని, మా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ద్వారా నాయన నీ బిడ్డలకి కావాల్సిన పరిపాలన అందించలాగిన సహాయం చేయండి. ఇదిగో నా తండ్రి, కోవిడ్ దేశంలో మేము జీవించడానికి మాకు అనుకూలమైన కానూన్లు దాయిచ్చేయండి నా తండ్రి. నీకే స్తుతులు.
కోవిడ్ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నా ప్రభు, ఇదిగో నా తండ్రి, మేము ఈ దేవాలయం పెట్టుకోవడానికి నా తండ్రి ఇచ్చిన ఈ స్థలాన్ని అనుమతించిన ఈ నా ప్రభు కోయిటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి, నా ప్రభు, ఇదిగో సంఘాన్ని ఏర్పరిచిన నీ కుటుంబాన్ని అంతటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని పేరు పేరును దీవించి ఆశీర్వదించండి. డాక్టర్ రావు గారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు దూర ప్రాంతంలో ఉండగా నా తండ్రి యవన బిడ్డలు మీ కాపుదలు మీ సన్ని తోడు ఉంచండి. వారు కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చి చదువుకుని అభివృద్ధి అయ్యేలాగిన సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసయ్య నామమున పెట్ట బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకంలో నెరవేరినట్టు భూమి మీద. మందుల ఆహారం మాకు దాయిచ్చే, మళ్ళీ అప్రాంచలు మీకు క్షమించులాగా మమ్మల్ని స్వాతంత్ర దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవే. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగ సమస్తమైన నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరమ తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలమైన వచ్చే పర్యంతం మనకును మన కుటుంబాలకు మన సంఘానికి తోడైండి రక్షించి కాచి కాపాడి నడిపించునుగాక. సమాధానంతో వెళ్దాం. ప్రార్థన అవసరంలో ఉన్న వాళ్ళు రండి. అలాగే మరి సునీత బర్త్డే అంటే రేపు మీ కొరకు అల్పాహారం తెప్పించింది, అందరూ కూడా స్వీకరించవలసిందిగా దీవించవలసిందిగా